కడప జిల్లా వేంపల్లిలో గంజాయి సేవించడంతో పాటు విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పర్యవేక్షణలో వచ్చిన సమాచారం మేరకు తాను ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాయార్ హుస్సేన్లు కలిసి పులివెందుల రాయచోటి బైపాస్ రోడ్లోని గవి మల్లేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద వేంపల్లిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, ఎల్లంకూరు వెంకటేష్లు ఇద్దరూ కలిసి గంజాయి సేవించడంతో పాటు విక్రయాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింహులు చెప్పారు. ఈ మేరకు ఇద్దరిపై అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఇద్దరు గంజాయి అమ్మే వల్ల అదేవిధంగా తాగే అలవాటు ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు 1 కేజీ 100 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ముఖ్యంగా మల్లికార్జున అనేతను ప్లస్ అదేవిధంగా వెంకటేశ్వర అతను ఇద్దరు కూడాను రాయచోటికి వెళ్ళి మహబూబ్జాన్ అనే దగ్గర గంజాయి తీసుకొని వచ్చేసి మన వేంపల్లి టౌన్లో ఉన్నటువంటి యూత్ కమ్మి చాలామందిని ఈ విధంగా గంజాయి తాగేదానికి అలవాటు చేస్తున్నారు. సో దీనిలో భాగంగా మాకు రావాలని సమాచారం మేరకు అతన్ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సో ముఖ్యంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, మీ యొక్క ఏరియాలో ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, అదేవిధంగా గంజాయి యువత దగ్గర ఉన్నా లేదా గంజాయి తీసుకొని ఏ ఒక్క చిన్న గలాట జరిగినా కూడాను పోలీసు వారికి సమాచారం ఇస్తే మీ యొక్క వివరములన్నీ కూడాను కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఎవరైతే గంజాయి దాని మీద పొజిషన్లో ఉన్నా, అదేవిధంగా కన్జ్యూమ్ చేస్తున్నా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా వారి మీద పోలీసు వారు కఠిన చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం.